వైఆర్టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది తెలంగాణలో? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించిన సభలో, ప్రజాసభలో ప్రజలకు సంబంధించిన ఉపన్యాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నారో తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఒకే సభ కానీ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరును ఎన్నిసార్లు పలికారో తెలుసా? ఒకసారి దానికి సంబంధించి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఎంత అభద్రతాభావం, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఒకసారి లోతుగా కూడా మీ అందరికీ నేను క్లారిటీగా కూడా విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాస్తవాలకు ప్రతిదృశ్యం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడి రాష్ట్ర అస్తిత్వానికి, దాంతోపాటు ఇక్కడి తెలంగాణ మీద ఏదైతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో వాటన్నింటినీ తిప్పికొట్టి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దాంతోపాటుగా ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రి అంటే అపారమైన గౌరవం, మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఏం కథ అనేది మీ అందరూ కూడా చాలా సందర్భాలలో చూసిళ్ళు. ఇది కొల్లాపూర్కు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో కేసీఆర్కు సంబంధించి కొల్లాపూర్ బహిరంగ సభలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ప్రసంగం ఆ కింద విధంగా ఉంది అంటే ఒకసారి చూడొచ్చు. ఏంటి అంటే దాదాపుగా 35వసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విలువైన ప్రసంగం మొత్తానికి సంబంధించి ఎన్నిసార్లు మాట్లాడారు? చంద్రశేఖరరావు గారు ఒకటోసారి, చంద్రశేఖరరావు గారు రెండోసారి, చంద్రశేఖరరావు గారు మూడోసారి, చంద్రశేఖరరావు గారు నాలుగోసారి, చంద్రశేఖరరావు గారు ఐదోసారి, చంద్రశేఖరరావు గారు ఆరోసారి, ఇలా 1 నుండి దాదాపుగా 35 సార్లు కూడా ప్రసంగం మొదలుపెట్టి పూర్తి స్థాయిలో ప్రసంగంలో 35 సార్లు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జపం అంటే తన యొక్క పేరు జపంగా చేసిన పరిస్థితి కనబడుతుంది. తన పేరునే ఉచ్చరించారు, తన పదానే. తన ప్రసంగం పూర్తిలో 35 సార్లు కేసీఆర్ గారిని పేరు ఎత్తి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏదైనా కావచ్చు, అది కాంగ్రెస్, ఐదరార్ బీజేపీ, ఐదరార్ కమ్యూనిస్టులు, ఐదరార్ ఇంకే పార్టీలు ఉన్నా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు లేకుండా కరెక్ట్గా 6 నెలలు రాజకీయం చేయమన్నాడు. ఎవరి వల్ల కాదు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే కేసీఆర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఎట్లా జరుగుతున్నది, ఏం కథ, మన ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఎట్లుంటుంది అనేది మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. సో ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి ఎన్నిసార్లు వాళ్ళకి వీళ్ళు దాదాపుగా 35వసారి కూడా చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖరరావు గారు, ఇగో ఇదే ప్రసంగం మొత్తం కూడా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యమంత్రి గారి తన ప్రసంగంలో ఒక వ్యక్తికి సంబంధించి, వ్యక్తి కాదు శక్తి, నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ అనే పేరు వ్యక్తి కాదు శక్తి అని చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక పదాన్ని పూర్తి స్థాయిలో రిపీటెడ్గా ఏదైనా ఉపన్యాసంలో 1 లేదా 2 లేదా 3ఓసారి మాత్రమే మనం ఆ పదాన్ని పలుకుతాం. కానీ ఈరోజు కొల్లాపూర్ బహిరంగ సభలో మాత్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో 35 సార్లు కూడా ఒకే పదాన్ని పలికిండ్రు అంటే మీరు ఆలోచించుకోరు. ఇక అంతకు మించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చంద్రశేఖరరావు గారంటే ప్రేమనా, చంద్రశేఖరరావు గారంటే భయమా, లేదా చంద్రశేఖరరావు గారు సైలెంట్గా ఉంటున్నారు, ఎలాంటి భారీ వ్యూహాలు చేయబోతున్నారని అంశమా, లేకపోతే నా ముఖ్యమంత్రి పీఠానికి ఎక్కడ ఎసరొస్తుందో అని బాధన, లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది, ఆ వ్యతిరేకతతో పూర్తి స్థాయిలో మళ్ళీ 2028 3.0 ఖచ్చితంగా రఫా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీఆర్ఎస్కు బల్లగుద్ది పడుతుంది అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పింది. నేను చెప్పిన మాట కాదు, వాళ్ళు చేసుకున్న సొంత సర్వేలలో తేట తెల్లమైన విషయం అని. సో మొత్తానికి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు పలికిండు అనేది ఒకసారి మీకు అది కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి దాదాపుగా 35 సార్లు పూర్తి స్థాయిలో కూడా ఆ పద కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసాం. ఒకసారి ఒక్కసారి మీకు ఆ వీడియో కూడా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తా.
సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చంద్రశేఖరరావు గారు సో కేసీఆర్ నామస్మరణ ఏ రేంజ్లో చేస్తుర్రు అని చెప్పడానికి ఒక ఉదాహరణ మీ అందరికీ నేను చెప్తున్నా కదా. యనుమల రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్ ప్రసంగం కాదది. కేసీఆర్కు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ పేరు అంటే కేసీఆర్ను పిలవడానికి కేసీఆర్ పట్ల ఉన్న తన ప్రేమను చూపెట్టడానికో మరి ఏందో తెలియదు కానీ పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా వలికిండు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో పూర్తిగా కూడా నిన్న జరిగిన కొల్లాపూర్ సభ మొత్తం కూడా ఇదే మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూసాం. సో ఆ వీడియో కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో కూడా చూడాలి. కేసీఆర్ కేటీఆర్లపై తిట్లు, చంద్రబాబుకు విజ్ఞప్తులు, కొల్లాపూర్ సభలో సీఎం తిట్ల పురాణం. కేసీఆర్ కడుపు నిండా విషం ఉంది, అందుకే హాస్పిటల్లో చేరిండు. ఎంత మాట అది అయ్యా! ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొల్లాపూర్ సభలో కేసీఆర్ సభ నిండా కేసీఆర్ కడుపు నిండా విషయం ఎట్లుంటుందండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇదే మాట మనం మాట్లాడినాం అనుకో, రేవంత్ రెడ్డి కడుపు నిండా విషయం ఉన్నది అని మనం ఫర్ సపోజ్ అన్నాం అనుకో, సిసిఎస్ఆ, ఎస్ఓటీయా, ఎస్బీయా లేకపోతే ఇతరత్ర ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఇట్లా వస్తుంది మన ఇంటికి. వీళ్ళు నేను చెప్తున్నా కదా, అధికారం శాశ్వతం కాదు, 5 ఏళ్ళే, అందులో 2 ఏళ్ళు అయిపోయింది, అందులో ఇంకో 3 ఏళ్ళు ఉన్నది, అలా 1 ఏడాది పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అది ఎన్నికల కోడికి వెళ్ళిపోతుంది. ఇక మిగిలింది 2 ఏళ్ళే. 2 ఏళ్ళ తర్వాత ప్రజలు ఎట్లా వీళ్ళు కావాలన్నా కూడా వీళ్ళని ఉంచుకునే పరిస్థితి లేదు. వద్దు మీ ప్రభుత్వం వద్దు మీరద్దు అనే కాడికే వచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా కూడా ఏం చేస్తారంటే వీళ్ళను గద్దె దించే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కేసీఆర్ కడుపు నిండా విషం ఉంది అంటూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనేనా ఇది? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం 2001 నుండి 2014 వరకు తాను చేసిన పోరాటం ఏంది? దాంట్లో కూడా కనీసం గౌరవం ఇవ్వరా? సరే 2014 నుంచి 2022 వరకు 10 సంవత్సరాల అద్భుతమైన పరిపాలన జరిపించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఇలా చాలా రకాల పథకాలను తీసుకొచ్చిన దానికి కూడా గౌరవం ఇవ్వరా మీరు? కేసీఆర్ కడుపు నిండా విషయం ఉంటే ఇంకో లెక్క ఉండు. ఆ రోజు ఇదే వైఆర్టీవీ వేదికగా నేను చెప్తున్నా కదా, కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా మేము వీడియోలు పెట్టినాం. అంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి చాలా వరకు కూడా వీడియోలు చేసినాం. అంటే అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. అప్పుడు గిన్ని కేసులు కాలేదే, అప్పుడు గిన్ని రకాలుగా వేధింపులు జరగలేదే, ఆ రోజు గింత దారుణంగా కూడా వేధించలేదే. ఓ పక్కన మా కోసం అసలు పోలీసులు తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మీద ఉంటారా అనడానికి కూడా క్వశ్చన్ ఉండే. ఒక 2-3 మినహా సంబంధించి ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు, అది లేని పరిస్థితి. వాళ్ళైనా వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా వాళ్ళను పూర్తిగా కూడా ఏది డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడారు. వ్యక్తిగత దూషణకి వెళ్ళింది కాబట్టి అక్కడ జరిగింది అనేది విషయం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే, ఇంత దారుణంగా మాట్లాడితే మరి ఏమనాలి? కేసీఆర్ ఆయన బిడ్డలు బావిలో దూకినా పెట్రోల్ పోసుకొని తగలబడ్డా మీ ఇష్టం, నా కోరిక ఒకటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఇదేంది ఇది కథ? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. మరి ఈరోజు ప్రశ్నించే గొంతుకలు మూగపోయినాయా? తెలంగాణ సమాజం మూగపోయిందా? తెలంగాణలో అనేక సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘం, ఈ సంఘం, ఓ సంఘం, తోక సంఘం, ఈక సంఘం అని. మరొక ఉద్యమ నాయకుడి మీద, దాంట్లో పాటు మాజీ ముఖ్యమంత్రి మీద దారుణమైన విమర్శలు చేస్తూ ఉంటే ఏమైపోయింది? మరి దీని మీద ముఖ్యమంత్రి మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా? ఒకసారి ఆలోచించాలి. కేసీఆర్ ఆయన బిడ్డలు బావిలో దూకినా పెట్రోల్ పోసి తగలబడ్డా మీ ఇష్టమట. ఇది వ్యక్తిగత దూషణలు కదా. దీని మీద ఎఫ్ఐఆర్లు నమోదు కావాలి. రాష్ట్ర డీజీపీ గారు ఏంది ఇదంతా? మా ముఖ్యమంత్రి ప్రసంగం ఏంది ఇది? ఇంత దారుణంగా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఎట్లా మౌనంగా ఉంటాలో నాకు అర్థమైతే లేదు. తెలంగాణ ప్రాంతం అంటే పౌరుషం గల గడ్డ, ఆత్మగౌరవం కోసం ఈ గడ్డ ఉంటుందని నేను ఇన్నాళ్ళు నమ్ముతున్నా కూడా. మరి ఈరోజు ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మీద, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించిన వ్యక్తి మీద ఆయన బిడ్డలు ఆయన మీద బావిలో దూకిన పెట్రోల్ పోసుకొని తగలబడ్డా మీ ఇష్టం, నా కోరిక మాత్రం ఒకటే అసెంబ్లీకి రావాలన్నట. కేసీఆర్ కడుపు నిండా విషయం ఉందట. ఇక ఎంత దారుణంగా మాట్లాడినప్పుడు ఇక ఏం చేయాలి చెప్పుర్రి? తెలంగాణ ప్రాంత ప్రజలారు ఏంది ఇది? మన ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇది.
ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, ఇంత కోపం ఎందుకు, ఇంత కడుపు మంట ఎందుకు? ఏమున్నదని, ఏం ఆగమైపోయిందని, ఏం అడివైందని? తెలంగాణ రాష్ట్రం ఇక్కడనే ఉన్నది కదా. ఆల్రెడీ కేసీఆర్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయిపోయింది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎంత హూందాతనంగా ఉండాలి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లుండాలి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లుండాలి? మా పనులు చెప్తుంటే కుమిలి కుమిలి ఏడవాలి, అందుకే అసెంబ్లీకి రావాలి అని అంటున్నా. చంద్రబాబు నాయుడు మంచి విఘ్నులు. రాయలసీమ లిఫ్ట్ రద్దు చేసి ఉదారత ప్రదర్శించాలి, మా ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుపడద్దు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కను. అవునవును, చంద్రబాబు చాలా మంచోడు అవుతాడు. ఎందుకు అంటే మీ గురువు కాబట్టి చంద్రబాబు చాలా మంచోడు అవుతాడు, అద్భుతమైన వ్యక్తి అవుతాడు, చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. దాంట్లో మేము కూడా కాదంటలేము. హైటెక్ సిటీకి సంబంధించింది కట్టించింది ఆమె. అమెరికా నుండి వచ్చి ఒక విద్యార్థి అక్కడ పిహెచ్డి చేసింది. అప్పట్లో ఆ వీడియో కూడా వైరల్ అయింది. అది ఏం జరిగింది అనేది తెలంగాణ సమాజానికి చాలా తెలుసు. మాది 2 కన్నుల సిద్ధాంతం, తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని చెప్పింది కూడా గుర్తున్నది. దాంతోపాటు ఢిల్లీ పోయినప్పుడు తెలంగాణ ఇవ్వద్దని చెప్పింది కూడా గుర్తున్నది. అరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద, కల్వకుంట్ల కుటుంబం మీద ఏందా ఈ కోపం? నాకు అర్థం కాదు. కేసీఆర్ కడుపు నిండా విషయం ఉంటుందా? గింత దారుణంగా మాట్లాడతాడా? అందుకే హాస్పిటల్లో చేరినా అంటాడా? ఇదెక్కడి పంచాయతీ? తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన ఎంత హూందాతనంగా మాట్లాడాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది చెప్పాలి. కానీ గింత ఘోరంగా దిగజారుడు మాటలు అంటారు వీటిని. నా భాషలో కూలీ ఇస్తాం రమ్మన్నారు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. సీఎం సభకు వెళ్ళిన మహిళల ఆవేదన. ఇగో పైసలు ఇస్తానని ఏది ముఖ్యమంత్రి గారికి సభకు వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారట ఇనూరి. కొల్లాపూర్లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వచ్చే వాళ్లకు కూలీ డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకువచ్చినట్లుగా జనం చెప్తున్నారు. సీఎం కార్యక్రమంలో కోలాటం వేసేందుకు కొత్తపల్లి మండలం ఏది ముష్టియపల్లి గ్రామం నుంచి అధికార పార్టీ నాయకులు మీటింగ్ తీసుకొచ్చారని మహిళలు కూడా చెప్తున్నారు. కానీ మధ్యాహ్నం భోజనం కూడా పెట్టలేదని, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. నీ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కడుపు నిండా బువ్వ పెట్టకపోతివి. ఇక ఇంకా చూడు, సీఎం పర్యటనలతో పోలీసుల అత్యుత్సాహం. శుక్రవారం రాత్రి పలువురు జర్నలిస్టుల అరెస్టు. సీఎం సభకు పాసులు ఉన్నాయని చెప్పినా కూడా నమస్తే తెలంగాణ రిపోర్టర్ను అరెస్టు చేసిన పోలీసులు. ఇగో ఇది ఎక్కడ అన్యాయం? ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేసుడు ఎక్కడ? ఇప్పుడు జర్నలిస్ట్ యూనియన్ లేడున్నాయో, జర్నలిస్టు సంఘాలు ఏడున్నాయో, ఏ ఎలక తొరల బన్నాయో, ఏ పెంటకుప్పల మీద తిరుగుతున్నాయో. జర్నలిస్టు సంఘాలు యూనియన్లను పెట్టుకొని తిరుగుతారు కదా, సిగ్గుండాలి మీకేమన్నా? ఇవన్నీ వస్తా అంటే ఎందుకు పూర్తి స్థాయిలో మీరు ఎందుకు మాట్లాడరా? నాకు అర్థం కాదు. ఒక జర్నలిస్టుకు సంబంధించి రాష్ట్రంలో జరిగితే ఎవడి స్వార్థాల కోసం వాడేనా? ఇక చూడు, జర్నలిస్టులకు సంబంధించి గింత జరిగింది కదా. నమస్తే తెలంగాణ రిపోర్టర్ను పోలీసులు అరెస్ట్ చేసిల్లట. ఒక జర్నలిస్ట్ను ఎట్లా అరెస్ట్ చేస్తారని ఎందుకు మాట్లాడరు? ఉన్నాయి కదా యూనియన్లు, మస్తు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. 100కు పైగా ఉన్నట్టు పడబడ్డాయి, 100కి ఎక్కువనే ఉన్నాయి. ఇక చూడు రీ, ఒక జర్నలిస్టు మన సాటి కుటుంబ సభ్యుని అరెస్ట్ చేస్తే కూడా కనీసం స్పందించరు. మళ్ళీ తెలంగాణలో ఈక తోక అనే గుర్తారు. మొత్తం ఆంధ్ర పెత్తందారి మీడియా వ్యవస్థ మీద నడిచేవాళ్ళు తప్ప ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది కదే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడే భాషలు, ముఖ్యమంత్రి గారి పరిపాలన, ముఖ్యమంత్రి గారి వ్యవస్థ ఎట్లున్నదో అందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి మంచి అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అద్భుతంగా మాట్లాడచ్చు. ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ను తిడితే హైలైట్ అవుతా అనుకుంటే అది వేస్ట్ ముచ్చట. కేసీఆర్ కుటుంబం మీద బట్టగాల్సి మీదేద్దాం అంటే అది వేస్ట్ ముచ్చట. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. మరి ఏం ఆలోచిస్తున్నారో ఏం కథనో. ఉద్యమ నాయకుని తిడతా అంటే ఎందుకు ఆలోచిస్తున్నారో నాకైతే ఇప్పటివరకు కూడా అర్థమైతే లేదు. మరి ఎందుకు ఇంకా అంత అవసరం ఏమున్నదో, అంత ఆత్మగౌరవం దెబ్బతింటా అంటే కూడా ఎందుకు తెలంగాణ ప్రాంత ప్రజలు అంత సైలెంట్గా ఉంటారో నాకైతే ఇది సమాజాన్ని ముచ్చట. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఒక సమావేశం జరిగినప్పుడు, లేదా ఒక సభ జరిగినప్పుడు, లేదా ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 35 సార్ల మాజీ ముఖ్యమంత్రి పేరు తీస్తాడా? చరిత్రలో ఎక్కడ నిన్నరా? ఇది వాళ్ళ అధికార పీఠానికి సంబంధించిన భయం. అంతకు మించి ఏం లేదండి ఇందులో. ముఖ్యమంత్రి భయం గుప్పిట్లో ఉన్నాడు, అందుకే ఇదంతా. మరి ఇంత దారుణంగా మాట్లాడుడేంది ముఖ్యమంత్రి హోదాలో ఉండి? అరే కనీసం మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేదు. వాళ్ళ కుటుంబం అట బావిలో దూకి పెట్రోల్ పోసుకొని తగలబడ్డా మీ ఇష్టమట.
కేసీఆర్ అసెంబ్లీ వస్తాడు, అసెంబ్లీ వస్తే అసెంబ్లీ గోడలు కూడా వణుకుతాయి, అనుకుంటుర్రేమో. ఏముంటుంది ఆయనతో 14 సంవత్సరాల పాటు విపక్షంలో ఉన్నాడు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిండు. ఏమనుకుంటారు? కేసీఆర్ 3 సార్లు ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా. ఏందనుకుంటారు మీరు? ఆయన రాజకీయ అంత అనుభవం కాదు ఇప్పుడు మాట్లాడేటోళ్ళు, కేసీఆర్ మీద విమర్శలు చేసేటోళ్ళు అందరూ కూడా ఆయన రాజకీయ అనుభవం అంత కాదు మీ జీవితాలు. ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. ఏముంటుంది అలా? అయ్యో ఇక్కడ కౌంటర్ మంచిగా ఉన్నది, ఈనూరు ఇది. అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అట్లా మాట్లాడకపోతే ఈ లొల్లి ఉండకపోవు కదా. రేవంత్ రెడ్డి ఓ పిచ్చోడు, పిచ్చాసుపత్రిలో చేర్పించాలి, చిచ్చాట్ల పేరుతో చిల్లర మాటలు. మగాడివైతే ఆధారాలు చూపించు, జూబ్లీస్ ప్యాలెస్కు రమ్మంటావా, కొడంగల్ కోటకు రమ్మంటావా? మీడియా మేనేజ్ ఎక్కువ రోజులు ఉండదు, 20 నెలల్లో డైవర్షన్ తప్ప డెవలప్మెంట్ లేదు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు పక్కన పడ్డాయి. అనుముల బ్రదర్స్ కోసం భూదొంద గ్యారంటీ, చంద్రబాబుకు భనకచెల్ల గ్యారంటీ, రాహుల్ గాంధీ కోసం మూటల గ్యారంటీ, బావమార్ది కోసం అమృత్ స్కామ్ గ్యారంటీ, ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేయడం గ్యారంటీ, ప్రతి నెల ఢిల్లీకి పోడు గ్యారంటీ, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ కథం, ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు 100 సీట్లు గ్యారంటీ, ఖమ్మం పర్యటనలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళా చెప్పాను ఒక విషయం. సరే రేవంత్ రెడ్డి ఉంటాడు, వాళ్ళ కుటుంబం మీద నాకు సంబంధం లేదు, కానీ ఈ తెలంగాణలో నేను టీఎస్ అని పెడతా, టీజీ పెడతా. ఎందుకు అంటే అది క్లారిటీగా రాలే మరి. ఎందుకంటే మీ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాహనాలు, అన్ని వాహనాల మీద మరి టీఎస్ అనే ఉన్నది, టీజీ నాకు ఎక్కడ కనబడతలేదు. మరి ముఖ్యమంత్రి గారు ఏదో సర్క్యులర్ అన్నారు, ఎడబోయిందో ఏం కథో తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ 2028 గుర్తుపెట్టుకోరు, ఇది చరిత్ర. ఈ పార్టీలో ఎవరు ఉంటారు, ఎవరు బయటికి పోతారో, ఆ పార్టీల నుంచి ఎవరు ఈ పార్టీలకు వస్తారో నాకు తెలియదు. కానీ 2028 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో 100కు పైగా సీట్లు వస్తాయి. 119 సెగ్మెంట్లలో 100కు పైగా సీట్లు వస్తాయి. ఆలోచించుర్రి. నేను మళ్ళా చెప్తున్నది, ఇది నేను చెప్పిన మాట కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ చేసుకున్న సర్వే, దాంతోపాటు కాస్త ఇంటెలిజెన్స్కు సంబంధించి ఇచ్చిన సర్వే. 119 అసెంబ్లీ స్థానాలలో 2028 ఇక మామూలుగా ఉండదు. ఇదంతా కూడా రఫా అంటారు. ఇక సినిమా డైలాగ్ వేసుకోవచ్చు, అదేది పుష్ప సినిమా ఉంటుంది కదా, గదే అయిపోతారు. 2028లో ఓటర్లు చూపించే ఓటు బ్యాంకు చాలా భయంకరంగా ఉండబోతుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అరెస్టులతోనే లేకపోతే ఇతరత్ర బెదిరిస్తే ఏమవుతుంది నాకు అర్థం కాదు. పిచ్చి మాటలు మాట్లాడుతూ, లేకపోతే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ, లేకపోతే ఏంది ఏదో చేస్తే ఏమొస్తుంది? ఏం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఎట్లున్నది, విపక్ష పార్టీ నేతలు మాట్లాడే భాష ఎట్లున్నది, ఈ తెలంగాణలో పోలీసుల అత్యుత్సాహం ఎట్లున్నది, కేంద్రానికి సంబంధించిన సర్కిల్ జారీ చేసినప్పుడు సోషల్ మీడియాపై కేసులు పెట్టొద్దన్న సర్కిల్ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా కేసులు పెడుతున్నారు, ఇవన్నీ కూడా చాలా పదిలంగా. రాజకీయం అనేది ఇప్పుడు 2 రకాలుగా మారిపోయింది. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాల గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడతారు కదా, రాజకీయం ఒకనాటి రాజకీయం కాదు. నేను యువతకు చాలా క్లారిటీగా చెప్తున్నా, మీరు రాజకీయాలు చేయాలనుకుంటే అప్పటి రాజకీయం అయితే ఇది కాదు. నేను చెప్తున్నాను, ఇది 2014 ఏంది అంటే ముందు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీకి సంబంధించి ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయం ఏంటంటే కేవలం ఏపీ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వీళ్ళ అధికారంలోకి రావాలి. ఏపీ వ్యక్తులు మాత్రమే సీఎంలు కావాలి, మినిస్టర్స్ కావాలి, లేదా డిప్యూటీ సీఎంలు కావాలి, లేదా స్పీకర్లు కావాలి, ఇతరత్ర కావాలి. ఇది ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ ఉన్నప్పుడు. 2014లో ఉన్నప్పుడు ఏంది అంటే, ఇది 2014 నుంచి 22 వరకు జరిగిన ఎపిసోడ్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 2014 ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో మనం ఏదైతే లాస్ అయినామో ఆ లాస్ అయిందంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కోసం మాత్రమే కేసీఆర్ చూసిండు, అంతకు మించి ఏమీ చూడలే. కానీ 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2022 వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి ఎజెండాగా నడిచింది. కానీ ఇప్పటి రాజకీయం ఎంత దరిద్రం అంటే, ఇది 2022లో ప్రారంభమైంది, అంటే డిసెంబర్ నెలలో, ఇప్పుడు 2028 వరకు కొనసాగుతుంది. ఈ రాజకీయం ఏంటంటే రివెంజ్ రాజకీయం. మళ్ళీ తర్వాత 2028 నుండి వచ్చే ప్రభుత్వాలు ఉంటాయి చూడు, అది మొత్తం కూడా తెల్ల డైరీలుగా మారిపోతాయి. ఇక్కడి ప్రభుత్వాలు ఎంతలా వీళ్ళని వేధించినాయో వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని వేధించడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అదే నడుస్తుంది. నేను చెప్తున్నా కదా, బియాండ్ ప్రాక్టికల్గా ఇక్కడ ఇప్పుడు నిన్న కేటీఆర్ ఏం మాట్లాడిండు, మల్కాజ్గిరికి వచ్చినప్పుడు మీరు ఎవరైతే సిఐ ఉంటారో
ఏది సిఐ కానీ ఏసీపీ కానీ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఎస్ఐ కానీ వాళ్ళందరి పేర్లు రాసుకోమని చెప్పిండు. 2028 తర్వాత నేనేం చేయాలనో చెప్తా, నేనైతే కేసీఆర్ అంత మంచోని కాదని కేటీఆర్ చెప్పిన ముచ్చట ఇది, నేను మీరు అనుకున్నది కాదు. సో చాలా ఘోరమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి 2028 తర్వాత కూడా. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అతి భయంకరమైన పరిస్థితులు వీళ్ళు చేసేదే. మీరు అనుకుంటున్నారు కదా తెలంగాణ రాజకీయం అనేది ఎప్పుడో మసకబారిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ ఏపీ రెండు మిక్స్ అయితే వచ్చే రాజకీయం వచ్చింది ఇప్పుడు. సో భవిష్యత్తులో కూడా ఇదే జరగబోతుంది అనేది ఈ తెలంగాణ రాజకీయ నేతలందరూ కూడా చెప్తున్న విషయం. ఇది నేను చెప్పే విషయం కాదన్న, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న విషయాలు ఇవన్నీ. సో ఈ రాజకీయం ట్రెండ్ ఎంత దారుణంగా మారుతుంది అనేది చూడు. ఇగో ఇక్కడ ఎవరు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఏమన్నాడు, రేవంత్ను చూసి జనం చీకొడుతున్నారు, ఆయన భాషను చూసి అసహించుకుంటున్నారు, కాంగ్రెస్ పాలనలో పాలమూరు వలసపోయింది, పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి 19 నెలల్లో తట్టెడు మన్ను కూడా ఎత్తలేదు, సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని కూడా మీరు చూడరు, చాలా లోతుగా డెప్త్గా మనం చర్చిస్తే చర్చలని కేటీఆర్ అంటున్నాడు, కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అన్నాడు, ఏం భాష నాయన అని నిరంజన్ రెడ్డి అంటాడు. అంటే ఎవరు తెలంగాణ ప్రాంత ప్రజలకు అనుగుణంగా అభివృద్ధి కోసమో లేదా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారో, ఎవరు ప్రభుత్వం పేరు వచ్చిన తర్వాత ప్రజలను ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారో అనేది మీకే క్లారిటీ అర్థమైపోతుంది. సో మొత్తానికి జరగబోయే రాజకీయం అయితే చాలా డేంజర్గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా భయంకరంగా వేధిస్తున్నారు, మామూలుగా కూడా కాదు, చాలా భయంకరంగా వేధిస్తున్నారు, చాలా దారుణంగా కూడా వేధిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. బనకచెర్లను నిర్మించి తీరుతాం, 200 టీఎంసీలు తీసుకోవాలనేదే మా ఆలోచన, జలశక్తి భేటీలో దీనిపై రిపోర్ట్ ఇచ్చాం, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేసిండు. ఇక బనకచెర్ల లేదంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది వస్తుంది, బనకచెర్ల ప్రాజెక్ట్ అనుమతులు వస్తాయి, బనకచెర్లను నిర్మిస్తారు, మీరు ఫిక్స్ గారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ మీద కుట్ర, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ, ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడినా యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చంద్రబాబు ఆధ్వర్యంలో బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది నిర్మాణం అనేది జరుగుతుంది. దాన్ని మరి బీఆర్ఎస్ ఎట్లా ఒక్క బీఆర్ఎస్ పోరాటం చేస్తే ఏమవుతుంది చెప్పురు? పాపం వాళ్ళకున్న వాళ్ళ శక్తి మీద పోరాటం చేస్తారు, వాళ్ళ లీగల్ టీం ఏమో వాళ్ళకి సంబంధించి ప్రశ్నించే వాళ్ళందరినీ కాపాడుకుంటాను. మళ్ళీ దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉండిపోయింది తెలంగాణలో. బనకచెర్ల ప్రాజెక్టు మీద కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వచ్చు కదా, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఎంపీలు ఉంటారు, ఏం లేదు, ఉత్తదే ఏదో పదవుల కోసం నామకే బాస్తా వచ్చినామా అంటే అధికారంలోకి వచ్చినాం, కానీ అంత మించి వీళ్ళు గుడ్డిగుర్రాల పనులు దోమేటోళ్ళు తప్ప ఏం చేయరు. నేను చెప్తాను కదా, ఇక్కడ తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచించే వాళ్ళే లేరు. చాలా బాధాకరమైన విషయం, తెలంగాణ గలం దళం బలం లేదు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించి తీరుతామని చెప్తాండు కదా, ఇంకెక్కడిదిగా? గావాలకే గంత రోషం ఉంటే మనకెంత రోషం ఉండాలి? ఎంత దారుణమైన విషయం అంటే ఘోరమండి ఇది. బనకచెర్ల నిర్మించి తీరుతామని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళు చెప్తుర్రు, అంత పౌరుషంగా చెప్తుర్రు. మనకి ఎంత పౌరుషం ఉన్నది? బనకచెర్లను ఆపలేమా మనం? తెలంగాణ ఉద్యమం గుర్తులేదా? ఉద్యమ జ్ఞాపకాలు ఇంకా లేవా? ఏం చేస్తారు వీళ్ళు? అయిపోయింది, ఇంకెక్కడిది? ఇగో చూడు, ఢిల్లీలో బొంకులు, హైదరాబాద్లో రంకులు, రేవంత్ ఢిల్లీ పర్యటనపై శ్వేతపత్రం ఇవ్వాలి, ప్రజలను బలివ్వడానికే పర్యటనలు, రాష్ట్రంలో సమస్యలను పట్టించుకోవడం లేదు, ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు, ఎరువులు, విత్తనాల కోసం రైతుల బాధలు, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు, పిచ్చోడి చేతుల రాయిల పాలన, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ఈయన వయస్సు ఎంత గొప్పది, ఈయన అనుభవం ఎంత గొప్పది, ఈయన ఎంత క్లారిటీగా చెప్తుండు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసలు దీని గురించి నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఢిల్లీలో ఒక మాట ఉంటుంది, స్టేట్లో ఒక మాట ఉంటుంది, ఇంకొక మాట ఉంటుంది. ఏంది ఇది? ఏం రవస, ఏం రాజకీయం? ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ వచ్చిన తర్వాత మరో పోరాటం అవసరమని ఉత్తగానే చెప్పలే. తెలంగాణలో మరో పోరాటం చాలా అవసరం. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి జరుగుతున్న అంశాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం కదా. సో పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి ఆగమైపోతుంది. ఈరోజు మళ్ళీ బండి సంజయ్ వచ్చిండు, మళ్ళీ ఏందట
రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుంది. బీసీ రిజర్వేషన్లో 42% బీసీలే ఉండాలి, ముస్లింలను చేర్చడంతో బీసీలకు అన్యాయం. దీనికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమం చేస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒక్కటే అమలే. ఎర్రా వచ్చి రీ ఉద్యమం చేద్దుర్రారి. ఓ పక్కన బనకచెర్ల ప్రాజెక్టుతో నీళ్ళని ఎత్తుకపోతుర్రా నాయన. 84,000 కోట్ల రూపాయలతోని ఢిల్లీలో మీటింగ్లు పెట్టిళ్ళు. తెలంగాణ నీళ్ళకు వస్తుందిరా అంటే 42% బీసీలకు సంబంధించి అలా ముస్లింలు ఉండద్దు, దాని మీద ఉద్యమం చేస్తామంటాడు. ఏం బండి సంజయ్ అండి, నాకు అర్థం కాదు. కేంద్ర మంత్రి ఎట్లా అయిందండి? ఏం మాట్లాడతారు, ఏంది ఆ సబ్జెక్ట్, ఏంది ఏం కథ అని ఊకే హిందూ ముస్లిం గివి తప్ప ఇంకేం లేదా మీకు? భారతీయ జనతా పార్టీకి ఇంకేం లేదా? అంతలా మీకు దమ్ము ధైర్యం ఉంటే అంత దాన్ని ఏమంటారు, మీకు అంత నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల గురించే పాటుపడాలే, లేదో రాజకీయం అవసరం లేదనుకుంటే ఫస్ట్ మా గురించి పక్కన పెట్టుర్రి. మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళని గెలిపి ఎంపీలుగా ఉన్నారు కదా, మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న కరుడు గట్టిన మన బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేసేటోళ్ళని కావాలని గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్గా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్గా గెలిపిర్రి ఫస్ట్. అది అరే ఏమన్నా అంటే ఇప్పుడు హిందూ ముస్లిం ఎవరు అడిగిరండి? నేను 42% రిజర్వేషన్లు ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుందంటే ఏ ప్రభుత్వం చేయలే, ఎవరు చేస్తలేరు, అందరికి అదే రొచ్చులో పడతారు. ఇలా కొత్త ఏమున్నది? నాకు అర్థం కాని విషయం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లు ఎప్పుడు చేస్తారు? ఇంకా మీకు మాత్రం పదవులు రావాలి, మరి వాళ్ళకు వద్దా? 42% రిజర్వేషన్లు కాదన్నా బండి సంజయ్ అన్న. గాడ జరుగుతున్న విషయం ఏందో ఎపిసోడో చూడు. బనకచెర్ల ప్రాజెక్ట్ 84,000 కోట్లు, తెలంగాణ 500 టీఎంసీలు, ఇగో 500 ఎన్ని టీఎంసీలు, 200 టీఎంసీలు తీసుకుపోవాలని వాళ్ళ ఆలోచన అట. 200 అంటారు, తర్వాత ఎన్ని తీసుకుపోవాలని తీసుకుపోతారు. ఫస్ట్గా దాని గురించి పోరాటం చేయరు. కేంద్ర హోంమంత్రి మళ్ళా ఎందుకు ఇస్తారా పదవులు నాకు అర్థం కాదు. పని చేసేటోనికి ఇవ్వాలి కానీ ఎవరెవరికో ఇచ్చే అంత కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మరి. అరే నాకు అర్థం కాని విషయం, 200 టీఎంసీలు బనకచెర్ల ప్రాజెక్టు నడుస్తుంది, దాని గురించి పంచాయతీ పక్కన పెట్టి 42% రిజర్వేషన్లలో అలా ముస్లింలు చేర్చొద్దని చెప్పడానికి బండి సంజయ్ ఏం చెప్తారు? ఇక్కడ ముస్లిం హిందువుల గురించి చర్చ జరిగేది. బనకచెర్ల ప్రాజెక్టు, మనం తాగడానికి నీళ్లు లేవు, మనం పంటలు పండించడానికి నీళ్లు పోతున్నాయి. ఆడ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎత్తుకపోతున్నారు, దాని గురించి మాట్లాడాలి. సమస్యలను పక్కన పెట్టి సోదంతా మాట్లాడుకుంటా తెలంగాణ ప్రాంత ప్రజలంతా డైవర్ట్ పాలిటిషియన్. ఇక మళ్ళీ ఏమనంటే మేమంతా హార్డ్ కోర్ ఫ్యాన్స్, మేమేది జెండాలు మోస్తాం. మీరు అట్లనే ఉండరు. వేరే దేశాలను చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. వేరే దేశాలలో ఎంపీ ఎమ్మెల్యేకి ఇట్లా రోడ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతా అంటే ఎవడు కుక్క కూడా దేకదు, ఆడ కుక్క కూడా దేకది. కానీ ఈడ జెండాలు మోయాలి, భజన చేయాలి, చివరికి వచ్చేటాలకు నీ ఇంటికాడ కంచాలన్నీ లొల్లులు పెట్టాలి. చివరికి అరకతినే బతక అంతే, అంతకు మించేలేదు. మా అన్న తెలుసు, నాకు తెలుసు, ఇది తెలుసు, ఏమవుతుంది? లోటపీస్ ఆలతో అయ్యేదేంది మీ కార్యకర్తలకు? వేరే దేశాలను తీసుకొని మనం సిగ్గు తెచ్చుకోవాలి. నిజంగా చెప్తున్నా, ఎంపీ ఎమ్మెల్యే లేదా అక్కడ ప్రెసిడెంట్ పోయినా కూడా ఎవడు దేకడాడు, ఎవడు పట్టించుకోడు. ఫస్ట్ మీకు ఎందుకు అంత ఉత్సాహం? ఏమవుతుంది ఆయనతోనే? ఎవరితో ఏమవుతుంది? ఏ రాజకీయ నాయకుడితో ఏమవుతుంది? హార్ట్కో ఫ్యాన్స్, పచ్చబొట్లు, మన్ను, మశానం, తోటకూర. అదే తెలంగాణ ఆగమైపోతుంది భయ్. బనకచెర్ల ప్రాజెక్టు కడితే మనం మొత్తం ఎడారైపోతుంది. దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా నిర్మించి తీరుతారు. దాన్ని అడ్డుకోవాలి కానీ ఇంకా ఏది 40 ఏంది ఇదంతా? తెలంగాణలో గింత జరుగుతున్నది కదా. రైట్, ఇక మోదీకి ఆర్ఎస్ఎస్ ముక్కుతాడు. వరుస వైఫల్యాల వేళ మోదీకి షాక్ చెక్. పట్టు బిగించే పనిలో సంఘ్ పరివార. ఏంది పాలనపై కూడా క్రమంగా పట్టుకోల్పోతున్న ప్రధాని, ఇదే అదునుగా యాక్టివ్ మోడ్లోకి వచ్చిన ఆర్ఎస్ఎస్. 75 ఏళ్లకు రిటైర్మెంట్పై ఇప్పటికే పరోక్ష సంకేతాలు. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో వ్యూహాత్మక శైలి. మోదీ, అమిత్ షా ఇది ద్వయానాన్ని పక్కన పెడుతూ నిర్ణయమిక రాష్ట్రాలలోనూ ఆర్ఎస్ఎస్ అనుబంధాన్ని తలకే అధ్యక్ష పీఠం. ఆర్ఎస్ఎస్ చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మోదీ కోటరి. మోదీ లేకుంటే సీట్లు రావన్న దూబే వ్యాఖ్యలే నిదర్శనం. ఇక వయసు కాదు, అసమర్థతే కారణం. ప్రధాని మోదీపై సంఘ్లో అసంతృప్తి, అసమ్మతి. 75 ఏళ్ళు బయటికి చెప్తున్న సాకు మాత్రమే. సంఘ్ మోదీ సంక్షోభంపై కాలమిస్ట్ సంజయ్ కే ఒక ప్రధానమైన అంశాన్ని రాసింది. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా దశాబ్దాల కాలం పైగా తాను చెప్పిందే వేదం అన్నట్లుగా సాగిన ప్రధాని నరేంద్ర మోడీ శకం ఇక ముగిసిపోయిందా? మోదీకి అడుగడుగున ఆర్ఎస్ఎస్ బంధాలను వేస్తుందా? ఇక ఆయన మాటలను చెల్లని రూపాయిగా మార్చేసిందా? 75 ఏళ్ల రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేననే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యానించడం. పార్టీ అధ్యక్ష పదవి కోసం బీజేపీ అగ్రనాయకత్వం సూచించిన 2 కేంద్ర మంత్రుల పేర్లను ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టడం. పలు రాష్ట్రాలలో బీజేపీ అధ్యక్షులు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ఎన్నికవుతుండడం.
వంటి ఇటీవలి పరిణామాలను విశ్లేషిస్తుంటే సంఘ్ పరివార్ పట్టు బిగించే పనిలో పడిందని నిజమవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మోదీకి సంబంధించి ఏం చెప్తాం? ప్రధాని నరేంద్ర మోడీ 4 లక్షల అప్పు చేసిండు ప్రతి ఒక్క భారతీయుడి మీద. భారతదేశంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. జాడపత్తలేవు, అభివృద్ధి లేదు. ఇప్పుడు ఆయన గుజరాత్లలో అదేంది మన ఫ్లైఓవర్లు అవన్నీ ఎట్లా కూలిపోతున్నాయో మీ అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతే, అంతకు మించే ఉండదు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడో వైఫల్యం చెందిండు. ఆయనను ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. హిందుత్వవాదం అంటే అది మనసులో ఉండాలి తప్ప ఓట్ల రూపంలో చూపెడితే మనం అడక తినే కాడికి వస్తుంది. నేను చెప్తున్నా కదా, అంతకు మించి ఏం లేదు. 8 మంది ఉండి ఏం లాభం? తెలంగాణ పూజకు పనికిరాని పువ్వు. తెలంగాణకు బీజేపీ నేతల ద్రోహం. నమ్మి గెలిపిస్తే నిండా ముంచారు. 11 ఏళ్లుగా తెలంగాణపై బీజేపీ సవతి తల్లి ప్రేమ. బనకచెల్ల నయవంచనపై నోరు మెదపని ఎంపీలు. గోదావరి జలాలను ఏపీ తన్నుకుపోతున్న కదలిక లేదు. అధికార కాంగ్రెస్ పార్టీలో అంటగాగుతున్న బీజేపీ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ను కాపాడేందుకు ప్రతి క్షణం ఆరాటం. బనకచెల్ల పార్టీ విధానం ఏంది? ప్రజలకు సమాధానం ఎందుకున్నారు వీళ్ళు? గుడ్డిగుర్రాలకు పనులు తోమడానికి తప్ప దేనికి పనికిరారు. నేను చెప్తున్నా కదా, ఏం పనికిరారండి. నేను చెప్తున్నా కదా, బనకచెర్ల ప్రాజెక్టు తీసుకొస్తా ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఉన్నారు. దేనికి? వీళ్ళు ఏం చెప్తారు నాకు అర్థం కాదు. ఆ పువ్వు పూజకు పనికిరాదు. ఆ పార్టీ తెలంగాణకు ఉపయోగపడదు. పుట్టుక నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు విసమెత్తు మేలు కూడా చేసింది లేదు. ఏనాడు తెలంగాణ హక్కుల కోసం నిలబడింది లేదు, పోరాడింది అంతకన్నా లేదు. నాటి తెలంగాణ అంశంలో ఢిల్లీ నాయకత్వమే సహకరించింది తప్ప రాష్ట్ర నేతలు ఎవ్వరూ కూడా నిలబడలేదు. అదైతే వాస్తవం. స్వరాష్ట్రంలో 4 ఎంపీలు గెలిచినా 8 మంది ఎన్నికైనా ఏనాడు ఏంది అంటే ఎక్కన్నా తెచ్చిన మొఖాలు లేవు. ₹1 కూడా తెచ్చిన మొఖాలు లేవు. రాష్ట్రం వచ్చి రాగానే 7 మండలాలను తమ పార్టీ ఏపీకి దారదత్తం చేస్తే నెత్తినోర్లు లేవు. కరెంటు కటకటంతో రాష్ట్రం అరిగోస పడుతూ ఉంటే సిలేరును పక్క రాష్ట్రానికి ఇచ్చిన ఇదేం అన్యాయమని అన్నటోడు లేడు. దొడ్డు బియ్యం వివాదంలో కానీ, బయ్యారం హుక్కు ఎగవేతలో కానీ, నవోదయ స్కూళ్ల గల్లంతులో కానీ, మెడికల్ కాలేజ్ వ్యవహారంలో కానీ కనీసం అడిగిన దాఖలాలు లేవు. ఐటీఐఆర్ గుజరాత్కు పట్టుకుపోతే నోటికి తాళాలు వేసుకున్న దౌర్భాగ్యం. మన గోదావరి నీళ్లను ఓట్ల కోసం తమిళనాడుకు తరలిస్తున్నా కూడా కళ్ళు మూసుకున్న బానిసతత్వం. కేంద్రం సంగతి అలా ఉంచితే రాష్ట్రంలో ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడన్న అంటే అది లేదు. 6 గ్యారెంటీలు అటకెక్కిచ్చి అడ్డగోలు కమిషన్లు సాగుతున్నా కూడా నోరెత్తేటోడు లేడు. అర్ధరాత్రి అరెస్టులు, అక్రమ నిర్బంధాలు వేధిస్తున్న పెదవులు వేర్పు. ఇక రైతులకు సాగునీరు ఇవ్వకపోయినా సడి సప్పుడు చేయరు. అధికార పార్టీలో అంటగాగుతున్న రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తారు. ఇక బీజేపీ ఎందుకున్నదో ఏం కథనో ఆ బీజేపీ ఎంపీలకే తెలవాలి. నాకైతే ఏం అర్థం కాదు. వీళ్ళు ఏమన్నా చేస్తుర్రా అంటే ఏమి లేని పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి నేతలు సపోర్ట్ చేయలే, ఢిల్లీ వాళ్ళు సపోర్ట్ చేసిళ్ళు, అది వాస్తవమైన విషయం. పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా చేసిర్రా అంటే ఏమీ చేయలే. సరే ఇప్పుడు ఏమన్నా చేస్తారా అంటే 8 మంది అయ్యి కదా అంటే ఏం చేయని పరిస్థితి. అటు తమిళనాడు నీళ్ళు ఎత్తుకపోతా అంటే కూడా సరి సప్పుడు చేయడు. కరెంటు కటకటా ఉన్నా సరి సప్పుడు చేయడు. నవోదయ స్కూలు పోతున్నా సరి సప్పుడు చేయడు. హొక్కు కర్మాగారం సంబంధించి పోయినా సరి సప్పుడు చేయరు. దేనికున్నా అంటే ఓయమ్మ ఉన్నవా అంటే ఓయమ్మ ఉన్నా. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో ఎంపీలు వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం గెలిచేది తప్ప ప్రజల ప్రయోజనాలకు గెలిచినా అని ఒక్కరిని గుండె మీద చేసుకొని చెప్పుర్రి. మరి రేవంత్ రెడ్డి అంటాడు కదా, అదేంది పెద్దమ్మ తల్లి, భద్రకాళి దేవత, మల్లన్న దేవుడి మీద ప్రమాణం చేస్తా అంటాడు కదా, గట్లనే గీ ఎంపీలను ప్రమాణం చేయర్రి. తెలంగాణ హక్కుల కోసమే మేము పనిచేస్తాం అనుర్రి. ఎందుకున్నారో ఎందుకు గెలిపిస్తారో అర్థం కాదు ఇసొంటి ఎంపీలను. మళ్ళీ భారతీయ జనతా పార్టీ 8 మంది ఇస్తే బనకచెర్లకు హారతి ఇస్తాలు వెళ్ళిపోయి. పోనీ 6 గ్యారెంటీల గురించి పోరాటం చేసిర్రా అంటే దాని గురించి ఏం లేదు. ఎట్లుండే భారతీయ జనతా పార్టీ, ఎట్లాగని చెప్తారు, ఏంది కథ? తెలంగాణ ప్రాంత ప్రజలను, ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మోసం చేస్తున్నారు? ఈ తెలంగాణ ఆగం చేసే పరిస్థితి తప్ప ఇంకేం కనబడతలేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించరు. ఏం చేస్తాలు ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తాలు? ఇంతకంటే దారుణం ఇంకేమున్నదండి? బీజేపీకి తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికలలో దాదాపుగా 35% మంది ఓటర్లు సపోర్ట్ చేశారు. 8 మంది ఎంపీలను గెలిపించారు. బనకచెర్ల విషయంలో అక్కడ చంద్రబాబుకు తలొగ్గి తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతూ ఉంటే, మరి మన రాష్ట్రానికి సంబంధించి అక్కడ చంద్రబాబుకు మోదీ ఓకే అంటాడు. మరి వీళ్ళు ఏ ఒత్తిడి చేస్తే అది ఆగదా?
అరే వ్యక్తిగత స్వార్థాల కోసం రాష్ట్రం ఆగమవుతుంది అంటున్నా నేను. ఆ పదవులు ఉంచేంత పోతేంది, రాజీనామా చేస్తేంది? ఏమో అక్రమాస్తులు ఏమైనా ఉన్నాయా, అక్రమ బిజినెస్లు ఏమైనా ఉన్నాయా, అరెస్టులు అయితే ఏమైనా భయం ఉందా, కేసులు అయితే ఏమైనా భయం ఉందా, మళ్ళీ ఫ్యూచర్లో ఎంపీలుగా అయితామో కాదో అన్న భయం ఉందా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కాదు వీళ్ళు పనిచేసేది, వాళ్ళ ప్రయోజనాల కోసం. అంతకుమించి ఇంకేముండదు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఏం చేసే పరిస్థితులు లేనే లేవు. తెలంగాణ ఆగమైపోడు తప్ప గంతకుమించి ఇంకేముంటుందండి. ఇక చూడరు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి సంబంధించి ఎవరు జేడీ లక్ష్మీనారాయణ గారికి సంబంధించిన ఫౌండేషన్లో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిల్లు అంటే ఒక అదేంది సర్వే చేస్తే పైసి అందే ఫైల్ కదులుతలేదు అని ఆ రోజే చెప్పిల్లాలు ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో. ఇది నిజం అని నిరూపిస్తున్నారు వీళ్ళు. ఒకసారి శబాష్ అని క్లాప్స్ కొట్టుర్రి. ఇంతకంటే అద్భుతం చూడుర్రి. ఒకే రోజు నలుగురు ఏసీబీకి చిక్కిన 2 లేబర్ ఆఫీసర్లు, ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒకరు ప్రైవేట్ ఉద్యోగి, మిగతా 3 మహిళా ఉద్యోగులే. పాల్వంచ మున్సిపల్ ఆఫీసులోనూ తనిఖీలు, లెక్కలలో చూపని 50,000 స్వాధీనం. రాష్ట్రంలో ఏసీబీ వరుసదాడులు నిర్వహిస్తుంది. లంచగొండి అధికారులు ఉద్యోగులను ముచ్చెమటలు పట్టిస్తుంది. శుక్రవారం ఒక్కరోజే 4గురిని పట్టుకుంది. కాగా ఇందులో 3 మహిళలే ఉండడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ ఆఫీసులో తనిఖీలు నిర్వహించి లెక్కలలో లేని 50,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లాలో 2 లేబర్ ఆఫీసర్లకు సంబంధించిన ఎపిసోడ్. ఇక చూడ్రి, అవినీతి ఎట్లా రాజ్యం వెళ్తుందంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఏమీ లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయేలా అధికారులు. ఇంత ఉద్యోగం మనిషి రక్తం దాగే బదులు ఉద్యోగానికి రాజీనామా చేస్తేంది? ఎట్లా తింటారా మీ ఇంట్లో కూడు? నాకు అర్థం కాదు. ప్రజల ప్రాణాలతో రక్తంతో ఆ చెమట పైసలు ఎట్లా తినబుద్ధి అవుతుంది ఉద్యోగులకు, ఈ లంచాలు తీసుకునే గాడిదలకు? సరే మిగతా వాళ్ళు మంచోళ్ళు, చాలామంది నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్న ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు వేరు. వాళ్ళు అసలు ఈ కేటగిరీకే రారు. వాళ్ళ హోదా వాళ్ళ రేంజ్ వేరు. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లంగల్ దొంగలు అందరూ ఎందుకే మాకు? అవినీతికి పాల్పట్టేవాళ్ళు ఎందుకు మాకు? నిరుద్యోగులు తెలంగాణలో 40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు రాక అరిగోసపడుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో తినక 5 రూపాయల భోజనం చేసే వాళ్ళు ఎంత కట్టపడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కావాలి కానీ ఇక గీ లంచగొండ్లకు ఎందుకు ఉద్యోగాలు అంది? ఎట్లా తింటారండి ఇంట్లో కూడు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ. ఇంతకంటే దారుణం ఏముంటాయి? ఇక దీంతో పాటు ఇంకొక అంశం, ఇక మా హైదరాబాదు పట్టపగలే చీకట్లో హైదరాబాద్లో జడివాన, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం, రోడ్లపై నిలిచిపోయిన వరద నీరు, ట్రాఫిక్ జామ్, వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వర్షానికి అతలాకుతలమైన ఐటీ ఏరియా. ఇక కొండాపూర్, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్లో భారీగా ట్రాఫిక్ జామ్. ఏ రోజు ట్రాఫిక్ ఈ ఒక్క మాట వానగొట్టుడు కాదు, ఈ ఏరియాలలో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కాకుంటున్నది చెప్పు. నార్మల్గా చెప్దాం, నార్మల్గానే మాట్లాడుకుందాం. ఈ ఏరియాలో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కాకుంటున్నది? ఈ 6 ఏరియాలల్లో అది ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యేదే. హైదరాబాద్ అంటే చినుకు పడితే చిత్తడయ్యే హైదరాబాద్, నీళ్ళత్తే మునిగిపోయే హైదరాబాద్. ఎట్లా అంటే గట్లనే ఉంటుంది. మన ఇంట్లో చెత్త అంతా తీసుకుపోయి రోడ్ల మీద ఎత్తాం. మనం ఫస్ట్ మన వ్యక్తిగా మనం కరెక్ట్, ఒక పౌరుడిగా మనం కరెక్ట్ ఉండాలి కదా. ఇక ప్రభుత్వాలు అంటే ఎవడి అవసరాల కోసం, ఎవడి స్వార్థాల కోసం వాడు. రాజకీయ నాయకులు గట్లనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని అంటే రాజకీయ నాయకులు ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు. చెరువులన్నీ కబ్జా పెడతారు. చెరువులన్నీ ఉన్నోడికేమో చెరువులలో బిల్డింగ్లు వస్తాయి, లేనోడు నిజాయితీగా కట్టుకున్నా కూడా అది గులగొడతారు. మీ అందరికీ తెలుసు కదా, మన తెలంగాణలో ఒకటి ఉంటుంది హైడ్రా అని. అది ఎట్లా పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు కదా. అదేంది ఓవైసీ బ్రదర్స్ మాత్రం వాళ్ళనంట పేద బిడ్డలు చదువుతున్నారట, వాళ్ళకి ఫ్రీ అట. ఆ చెరువులో మనం కూడా పోయి అనాథాశ్రమం కడదాం. చెరువులో మట్టి పోసి అనాథాశ్రమం కడదాం, అది కూడా పేద బిడ్డలకే కదా. ఆడ గూలగొట్టిన ఇల్లులన్నీ కూడా కడు పేదరికానికి సంబంధించి, తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేకుండా ఉండేటోళ్ళ జీవితాలు అవి. ఇక హైదరాబాద్ చీకటి కాకపోతే మంచిగా ఉంటుంది. రైట్, నేను నిన్న చెప్పిన మల్లచ్చిరు వీళ్ళది, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. వీళ్ళ పంచాయతీ తారాస్థాయిలో ఉంది. బీజేపీ నీ దారి ఏది? ఏ వాదానివో చెప్పు.
బీజేపీలో కుటిల రాజకీయాలకు తెరలేపుతున్నది ఎవరు? గతంలో రాజాసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫీస్, ఇప్పుడు బండి వర్సెస్ ఈటల. జిల్లాలోనే కాదు బీజేపీలోనే ఈటలను లేకుండా చేయాలనే ప్లాన్ ఏంది ఫుల్ పవర్ యూజ్ చేస్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి. అణిగిమణిగి అగ్ని పరీక్షలు అన్నింటినీ ఎదుర్కొంటున్న ఈటల. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఉనికికి కులాల వారీగా చర్చ. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేకపోతు గాంభీర్యంలో ఈటల. ఆర్ఎస్ఎస్ పేరుతో కమిట్మెంట్గా పనిచేస్తూ ఫైరింగ్గా బండి. హుజరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఒకే కారులో చట్టా పట్టాలు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు సైలెంట్. ఈటలను కాదని రామచంద్రకు ఇవ్వడంతో అంతా నాదే అనే ధోరణిలో బండికి బందీ కాకపోతే బతుకు లేదని ఉత్తర తెలంగాణలో మెసేజ్. ఈ తీరుతో ఇరుక్కున పడ్డ బీజేపీ లీడర్స్ ఉన్న ఓటు బ్యాంకు లేని తీరుపై ప్రధానంగా కూడా చర్చించాలి. నేను చెప్పిన కదా, ఈటల రాజేందర్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో గిట్లే కొనసాగుతాయి. హుజరాబాద్ టికెట్ కోసం ఇబ్బంది పడాల్సిన రోజులు వస్తాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఒకటి. రెండోది, వీళ్ళిద్దరి మధ్యలో పచ్చిగడ్డి కాదు, అగ్నిగుండమై బరబర మండుతోంది. పోనీ ఓన్లీ బండి సంజయ్ అనే వ్యక్తిగత ఇమేజ్ కోసమే పోరాటం చేస్తాడు తప్ప ప్రజల పక్షాన, అంటే ప్రజలకు సంబంధించి మీరు కేంద్ర మంత్రిగా అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏం చేసిండు? ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వచ్చి నిరుద్యోగుల కోసం అదేంది వ్యానో ఏదో బండి ఎక్కి నిలబడి పోతా అని చెప్పండి. కేంద్ర మంత్రి హోదాలో ఒక ఫోన్ చేస్తే నిరుద్యోగుల సమస్య పరిష్కారం అవుతుంది. మళ్ళీ ఢిల్లీలో పోయి శాలువాలు కప్పుకున్నారు. ఒకటి. ఇక రెండోది, రాజాసింగ్ ఏడవేండు దేవుడు, పాపం బీజేపీ పార్టీకి ఆయన దేవుడు. రాజాసింగ్ ఏం తప్పు చేసిండే? బీజేపీ ఎదుగుదల కోసం పనిచేసాడు. తెలంగాణలో బీజేపీ ఉనికి లేకుండా కూడా రాజాసింగ్తోని హిందుత్వం పేరుతోని బీజేపీ ఎదుగుదల అయింది. చాలామంది బీజేపీకి సంబంధించిన కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాడు. బీజేపీలో ఏది ఏమైనా వెంటనే స్పందించాడు. అది రాజాసింగ్ యొక్క గొప్పతనం. ఆయన లేకుండా చేస్తారు మీ పార్టీలో. ఇక ఆ పార్టీ ఉండేందుకు అనేది రాజాసింగ్ వర్గీయుల ఆవేదన. ఇప్పుడు ఈటల తెలంగాణ ఉద్యమకారుడు, నికార్సైన వాది, కమిట్మెంట్ వర్కరు, చాలా అద్భుతంగా పనిచేస్తాడు. ఇప్పుడు ఈయనను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేయబట్టారు. ఇక ఏముంటుంది బీజేపీ? అంతా నేనేనాల కాదు, ప్రజలంతా మన పార్టీ అనుకునే రోజులు రావాలి. కానీ అది వచ్చేటట్టున్నదా? ఆయనే అయిపోయింది. పేరుకు రామచంద్రరావు, పెత్తనమంతా బండి సంజయ్ అంటున్నారు. ప్రజలందరూ గట్టనే అంటారు. సో ఫైనల్గా ఈడ కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. నిన్న మా ముఖ్యమంత్రి ఏమో అన్నాడు. అయ్యో కేసీఆర్ రాసి పెట్టుకో, పేపర్లో రాసుకుంటాను. చెప్పు, ఏం రాసి పెట్టుకోవాలి? 10 ఏళ్ళు నేనే సీఎం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు రాసి పెట్టుకోవాలి. 2028 వరకు మీ పీఠం ఉంటుందో పోతుందో మాకు తెలియదు. కానీ 2028లో మాత్రం మీరు ఇంటెలిజెన్స్నే వాడతారో, పోలీసు వ్యవస్థనే వాడతారో, డబ్బులే వాడతారో, లేకపోతే కేంద్రాన్ని వాడతారో, ఇంకేమన్నా వాడతారో మాకు తెలియదు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ జెండా రెప్పరెప్పలాడే అవకాశాలు 100% ఉన్నాయి. అది మీ స్వయంకృత అపరాధం అంతే. మీరు పోస్ట్ పెట్టిన పిల్లలను అరెస్ట్ చేస్తే ఎట్లా? ప్రశ్నించే గొంతుగా మాలాంటి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే ఎట్లా? నేను జర్నలిస్టును, సోషల్ మీడియా యాక్టివిస్ట్ను కాదు, సోషల్ మీడియా పర్సన్ను కాదు, నేను జర్నలిస్టును. నేను శాటిలైట్ సంస్థలలో పనిచేసిన కదా, చాలా బల్లగుద్ది చెప్తా. ఈ చిన్న పిల్లగాలను ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏముంటుంది? 10 ఏళ్ళ, ఇంకా 3 ఏళ్ళు ఉంటారో పోతారో తెలియదా అంటారు. మరి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గదే చెప్తున్న పరిస్థితి. కానీ 10 ఏళ్ళు మీరు శానా కట్టం, అది కానుముచ్చట. కానీ అది కానుముచ్చట, అది అయ్యే పనే లేదు. నేను చెప్తున్నా కదా. ఇంకా అంతకుమించి ఇంకా జరిగేది ఏమీ లేని పరిస్థితి కనబడతాం. సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు ఏది ఒకసారి గిది ఇనుర్రి ఇన్న తర్వాత ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక సభలో ఎన్నిసార్లు మన ముఖ్యమంత్రి ప్రసంగించిండు అనేది కావాలిగా. ఏంది అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తిగా కూడా మాట్లాడిన విషయం ఒకసారి చూస్తే, సరే మొత్తానికి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు పూర్తి స్థాయిలో కూడా నామస్మరణ చేసిండు అనేది కూడా చూపెడితే ఇనబెడతా ఆగురు మీకు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ పూర్తిగా కూడా జరిగిన మొత్తం ఎపిసోడ్లలో ఒకసారి చూడురి, ఒకసారి ఇనురి. ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలారా,
ఆయన అడుగుతూ చంద్రశేఖరరావు గారు ముద్దుగున చంద్రశేఖరరావు గారు మొన్నటి కేసీఆర్ ఇవాళ వ్యవసాయ చేస్తున్నాం. చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు మంత్రివర్గం అంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం. చంద్రశేఖరరావుది చంద్రశేఖరరావు నీకు చంద్రశేఖరరావు ఆయన కొడుకు చంద్రశేఖరరావు ఆలోచన చేసినావా? చంద్రశేఖరరావు కుటుంబస్తుడు చంద్రశేఖరరావు నీ చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు నీ చంద్రశేఖరరావు వాళ్ళ మేరకు న్యాయం చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రశేఖరరావు గారు ఏడ్చిన చంద్రశేఖరరావు గారు సో 35 సార్లు నామస్మరణ చేసిండు. జస్ట్ ఒక్క మీటింగ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది దాదాపుగా 35 సార్ల కేసీఆర్ పేరు ఎత్తిండి. అంటే కేసీఆర్ అంటే ఎంత అభద్రత భావం ఉన్నదో చూడురు, కేసీఆర్ అంటే ఎంత భయం ఉన్నదో చూడురు. నేను మళ్ళా చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో. కల్వకుంట్ల చంద్రశేఖరుడు అంటే ఎంత భయం ఉన్నదో ఆలోచించురు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కేసీఆరే రావాలి, కేసీఆర్ సోషల్ మీడియా పిలగాళ్ళనే మీరు తట్టుకోలేక పాపం అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నానా యాగి చేస్తారు. దేనికోసం కేసులు పెట్టుడు? ఏం పాపం చేసి ఏ తల్లి కన్నా బిడ్డలు తెలంగాణ బిడ్డలాలు తెలంగాణ కోసం పోరాటం చేస్తారు. మీరు గతంలో విపక్షంలో ఎట్లా పోరాటం చేసిలో వాళ్ళు చేస్తారు. అన్నింటినీ స్వాగతించాలి మంచి హృదయంతో. కానీ కేసులు పెడతాం, ఇబ్బందులు పెడతాం అంటే ఏముంటుంది? అది ప్రభుత్వానికే మైనస్ తప్ప ప్రజలు అన్నీ చూస్తారు కదా. ఇవన్నీ భవిష్యత్తులో అప్పుడు లాస్ట్ మినిట్లో మీరు అధికారంలో ఏది 2028కి సంబంధించి ప్రచారంలో ఇవన్నీ అస్త్రాలుగా మారిపోతాయి కదా. ఇంతమందిని అరెస్ట్ చేసిళ్ళు, ఇంకా భవిష్యత్తులో వీళ్ళకి అధికారం అయితే మొత్తం సంపేత్తరనే అడిగిపోతుంది. చివరికి ఏమైపోతుంది? మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళని ఎందుకు వాళ్ళ తిరుగుబోతాలు పెట్టుకొని కేంద్రమే ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది కదా సోషల్ మీడియా జోలికి పోవద్దని. మరి ఏమైంది అదంతా? ఇక్కడనే 35 సార్లు బతుకుతుంది. ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి ఆ నల్లబాలును అరెస్ట్ చేస్తారు. పాపం 20 రోజులు జైల్లో ఉంచుతారు. ఏం పాపం చేసిండు ఆయన? నల్లబాలుకు సంబంధించి 20 రోజులు శశిధర్ గౌడ్ 20 రోజులు ఏమవుతుంది? ఆయన పోస్టును రీట్వీట్ చేసి ఏముంటుంది అలా రీట్వీట్ చేస్తే? మీరేమైనా చూస్తారా? చూడకూర్రి, సపరేట్ కూర్రి. మీరు నెగిటివ్ వార్తలు అయితే వదిలేయర్రి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసు పెడితే 2 లక్షల మంది అరెస్ట్ కావాలి తెలంగాణలో. తెలుసా ఇది? గిట్ల కేసులు పెట్టుకుంటా పోయి, గిట్ల బెదిరింపులో పోయి, గిట్ల ఇబ్బందులు పెడితే పాపం సోషల్ మీడియా పిల్లలు ఏం చేస్తారు? ఇంకెక్కువ రెచ్చిపోతారు వాళ్ళు. మీరు కనుక 2000 ముఖ్యమంత్రి నేను ఎప్పుడో అవుతాను మీరు గతంలో చెప్పిల్లు కదా. అసలు మీకు రాజకీయ ఉనికే లేకుండా చేద్దామని వాళ్ళ ఆలోచనలు ఉన్నారనుకో, యూత్ ఏం చేస్తారు? దేంతోనైనా పెట్టుకోవచ్చు. యువతతో పెట్టుకుంటే అది ఎంత డేంజర్. మీరు పైసలు ఇచ్చినా లేకపోతే పదవులు ఇచ్చినా కొంతమంది పనిచేయరు, కొంతమంది ఆత్మగౌరవం కోసం పనిచేస్తారు. ఆ భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు చూడు ఈటల రాజేందర్ గట్ల. మీకే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సోషల్ మీడియా జోలికి పోకుర్రి, ఆ కేసులు పెట్టకుర్రి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యువతని ఇబ్బందులు పెట్టకుర్రి, మీరు మళ్ళీ అధికారాన్ని కోల్పోకుర్రి. ఇక మీ ఇష్టం.